ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురు కుజ గ్రహాలు, 2వ స్థానంలో రవిగ్రహం, 3వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, అలాగే 5వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. ఆలోచన పరంగా అన్ని రకాల విషయాల్లో కూడా చురుకుగా పాల్గొనడం, చురుకుగా నిర్ణయం తీసుకోవడం, చురుకుగా ఆలోచన చేయడం అంతా కొంచెం వేగం పెరుగుతుంది. సరైన నిర్ణయం బాగానే సకాలంలో తీసుకోగలుగుతారు. అయితే ఈ వారం తీసుకునే నిర్ణయాలకి కొంత మంచి స్థిరత్వం ఉంటుంది. అలాగే ఆచరణ కూడా అనుకున్నంత వేగంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ధన యోగాదులు బాగా అనుకూలంగా ఉంటే స్టాండర్డ్ క్వాలిటీగా, స్టాండర్డ్ విధానంగా మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనం కూడా సకాలంలో అందరికీ ఇవ్వగలుగుతాం. అంటే ఇవ్వవలసిన చోట ఇవ్వడం, రావాల్సిన చోట తెచ్చుకోవడం, ఇదంతా కూడా సకాలంలో సరైన పద్ధతిలోనే జరుగుతుందని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది, అనుకూలత బాగా ఉంటుంది. దూర బంధువుల్ని కలవగలుగుతారు. అలాగే పెద్దల్ని కలవడం, వారి ఆశీర్వచనాలు తీసుకోవడం, వారి దగ్గర నుంచి సరైన సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే బాగా ఆత్మీయ బంధువులతోటి బాగా సరైన సమయంలో గడిపి వారి దగ్గర నుంచి మంచి సూచనలు తీసుకోగలుగుతారు, సరైన సలహాలు వస్తాయి. అలాగే శుభకార్యాది విషయాల్లో చలనం కలుగుతుంది. అంటే మన ఇంట్లో శుభకార్యాలు చేయడం కానీ, అలాగే స్వయంగా శుభకార్యాలకి ప్రయత్నం చేసుకోవడం కానీ, మరి ఇతరుల ద్వారా మనకి మంచి శుభ లక్షణాలు, శుభకార్యాల వార్తలు వినడం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక శుభ పరంపర చూడగలుగుతాము. అలాగే అంటే ఆ సమయంలో ఆ వార్తలు వినడం జరుగుతుంది. ఇగో ఈ సంబంధం నిశ్చయం చేసుకుందాం, ఇగో ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి, అలా కొన్ని శుభవార్తలు అంటే ప్రయత్నాలు జరుగుతాయి. సరైన మంచి రోజులు కాకపోయినా, వివాహ ముహూర్తాలు లేకపోయినా, దానికి తగినటువంటి మాటలు అయితే ఈ వారంలో కొంత కుదిరే అవకాశం ఉంది. ఒక మ్యాచ్ కుదరడం కానీ, ఒక స్థలం నిర్ణయం తీసుకోవడం కానీ, ఏదో ఒక రకమైన శుభ లక్షణాలు కలిగినటువంటి మంచి వార్తలు వినడానికి ఇది అవకాశంగా ఉన్నది. గృహ సంబంధించిన ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్న గృహాలు మనకి కనబడడం, దాన్ని మనం తీసుకోవాలనే నిర్ణయానికి నిశ్చితంగా రావడం, అలాగే వాహన సంబంధించిన విషయాల్లో మనం ప్రయత్నానికి సరిపడే వాహనాలు దొరకడం, ఇలా ఏదైనా ఒక రకమైన శుభ లక్షణాలు ఈ సందర్భంలో కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకి విద్యా విషయాల్లో అనుకూలత బాగానే కుదురుతుంది. విద్యల్లో రాణిస్తారు. మంచి స్థితి కలిగినటువంటి చోటగా చేరి విద్యల్ని అభ్యసించే లక్షణాలు కుదురుతాయి. అలాగే జ్ఞానం పెరుగుతుంది. రకరకాల విషయాల్లో కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవాలన్నా
తెలుసుకోవాలన్నా ఇది సరైన సమయం. అంటే ప్రయత్నం చేయడం మొదటి ప్రయత్నంగా మనం జాయిన్ అవ్వడానికి బాగా పనికొస్తుంది. అలాగే మనం ఈ సమయంలో ప్రయత్నం చేసిన వాళ్ళకి ఆ విద్యలు ఏదైతే కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్నామో, నేర్చుకోవాలనుకుంటున్నామో కోర్సులు అవన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. మంచి అనుకూల స్థితే కలుగుతుందని అర్థం. అయితే రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంది. రుణాలు క్రమంగా తగ్గే పద్ధతి ఒకటి గమనించి దాని ప్రకారం ఫాలో అవటానికి కుదురుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. ఏ పద్ధతిలో అయితే మనం తొందరగా రుణాలు తీర్చుకోగలుగుతామో, ఏ పద్ధతిలో అయితే మనం చేయగలుగుతామో అదంతా వారితో మాట్లాడటం కానీ విడమర్చి చెప్పడం కానీ జరుగుతుంది. అయితే ఒక పద్ధతికి అలవాటు పడి రుణాలు తీర్చుకోవడం జరుగుతుందని అర్థం. అలాగే ఆరోగ్యపరంగా కూడా మంచి అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ వారంలో అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వృషభ రాశి వారికి కొంత ముందడుగు పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా కొంత ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న పనులు ఈ పని చేయాలి అని నిర్ణయం చేసుకొని అది అమలు చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వారంలో మంచి ఆలోచనలు వచ్చి దానికి తగినటువంటి సపోర్టు కుదిరి మొత్తానికి ఆ పనులు ముందుకు వెళ్ళటానికి చేయటానికి ధైర్యం వస్తుంది. చేయగలిగే వసతులు కుదురుతాయి. మొత్తానికి ఒక్కొక్క ఆ యొక్క పనులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగా ఉంటారు. మరి తరతమ భేదాలు లేకుండా అందరితో కలిసి ఉంటారు. లోపల అరమరికలు కూడా లేకుండా అందరూ కూడా కలుస్తారు. మనం కూడా కలవడం జరుగుతుంది. అందరినీ కలిపేటువంటి అకేషన్ ఏదో ఒకటి వస్తుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో అందరూ చర్చించుకోవడం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి మనకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతుంటాయి. అలాగే కనీసం ఈ వారంలో ఒక ప్రయత్నం కనబడుతుంది. ఇలాంటి పరిస్థితి మనకి ఆటంకాలు తొలగిపోయి కొంత శుభ లక్షణాలు రావడం, మరి మనం ఎదురు చూసిన పనులు అవ్వడం, అలాంటి పనులు ఈ వారంలో చూడగలుగుతాము. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. మరి కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి చిన్న చిన్న పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో కానీ మరి షేర్ మార్కెట్ కానీ ఇలాంటి పద్ధతిలో ఏదైనా పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. కొత్తగా గృహ ఉపకరణాలు కానీ ఆభరణాలు కానీ ఏదైనా కొనుక్కొని తీసుకునే అవకాశం ఈ వారంలో ఉంటుంది. అలాంటి సందర్భం వస్తుంది. అలాగే భాగ్యస్థితి కూడా మంచి అనుకూలమైన స్థితిలోనే ఉన్నది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదు. మనం గతంలో తీసుకున్న వస్తువులకి విలువలు పెరుగుతాయి. మనం మంచి పని చేసినట్టుగా మనకు ఒక సంతృప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాల అన్నిటి విషయాల్లో కూడా మంచి గుర్తింపు కలుగుతుంది. గతంలో ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూసినటువంటి పనులు ఈ వారంలో కొంత ముందడుగు వేస్తాయి. అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మరి వ్యాపార పరంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఒక స్పీడ్ పెరుగుతుంది, ఒక ఆలోచన చురుకుదనం పెరుగుతుంది. అలాగే మనకు కావాలన్నటువంటి కీర్తి, గుర్తింపు అలాంటివి కలుగుతాయి. కాబట్టి ఈ వారం కొంత బాగా సంతోషకరంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాలు, ట్రాన్స్ఫర్లు కోరుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎప్పుడు ఏ అవసరాలకు తగిన ఖర్చులు ఆ అవసరాలకు తగినట్టుగా చేసుకోగలుగుతారు. అంటే ఆర్థికంగా ఖర్చులకు సరిపడే ధనం లేని పరిస్థితి ఎవరికైనా ఉంటే అటువంటిది ఈ వారంలో అటువంటి పరిస్థితి ఉండదు. అందరికీ కూడా సమకూరుతుంది. ఏ అవసరాలకు తగిన ధనం ఆ అవసరాలకి కుదురుతుంది. అలాగే కొద్దిగా ఎక్కువ తక్కువ ఖర్చులు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ సమర్థించుకోగలుగుతారు. ఆర్థికంగా మన ప్రణాళికకి ఎక్కడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుందని అర్థం. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం
శ్రీమాత్రే నమః